ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పంటికి ఇంపైన ప్రతిదీ ఒంటికి ఇంపవదు. ఒంటికి ఇంపైన వాటినే మనం ఆహారంగా చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి చెప్తున్నానో. అదేనండి, తినడానికి చాలామంది ఇష్టపడని కాకరకాయ గురించి. కాకరకాయ అన్న పేరు చెప్పగానే మీలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఆ ఫీలింగ్స్ నాకు అర్థమైపోతున్నాయి. కాకరకాయ అంటే అమ్మో నాకు చేదు ఉంటుంది, నేను అస్సలు తిన్నాను. కొంతమంది అంటే అబ్బా కాకరకాయ నాకు చూడ్డానికే నచ్చదు అసలు అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్స్ని చెప్తూ ఉంటారు. అలా కాదండి, అసలు కాకరకాయని మనం ఎన్నో రకాలుగా వండుకొని తినొచ్చు. చేదు లేకుండా కూడా దాన్ని తయారు చేసుకొని తినొచ్చు. కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలు ఎన్నో. ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారైనా కాకరకాయని తినాలని వైద్యులు కూడా చెప్తున్నారు కదా. మరి ఈ కాకరకాయలో ఇంకొక రకం కాకరకాయ అడవి కాకరకాయ. అదేనండి ఆ కాకరకాయ అని, అలాగే బోడ కాకరకాయ అని కొందరు చెప్తూ ఉంటారు. మామూలు కాకరకాయ కన్నా ఈ ఆ కాకరకాయలో ఔషధ గుణాలు మరీ ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు మీ ఇంటి వంటలో మనం 2 రకాల వంటకాల్ని, కాకరకాయ వంటకాలని చూడబోతున్నాం. పదండి, ఆలస్యం చేయకుండా చూసేద్దాం. హలో అండి, గిరిజ గారు. ఎక్కడి నుండి గిరిజ గారు? హైదరాబాద్ నల్లకుంట. ఓకే, మీ ఊరు ఎక్కడ? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పరిగి మండల్. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 10 years. ఓ, చాలా రోజులు అయిపోయింది. ఏంటి మీ వారి జాబా, మీ పిల్లలకు చదువు కోసం వచ్చారా? అంటే మా వారు బిజినెస్, నేను కూడా ఇంట్లో టైలరింగ్ చేస్తుంటాను. మాకు ఒకటే పాప, 7th class ఇప్పుడు పాప. ఓకే, సరే ఇంతకు మీరు ఏం వంట చూపిస్తారా? నేను అడవి కాకర గ్రేవీ కర్రీ అండి. ఓకే, ఇవి ఓన్లీ ఈ సీజన్ లోనే దొరుకుతుంటాయి. వీటి గురించి నాకు కొన్ని విషయాలు చెప్పండి, నాకు తెలియదు. చెప్పండి, మీరు అడగండి. మీరు దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి? ఇది హెల్త్కి చాలా మంచిదండి. కంపల్సరీ ఒక 2-3 టైమ్ అన్న మనం తింటే బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు దొరకదు, ఓన్లీ ఈ సీజన్ లోనే దొరుకుతుంది. ఇది మాత్రం కాకరకాయ తినని వాళ్ళు కూడా అవి చెప్పింది. ఇది చేదు ఉండదండి, ఆ కాకర చేదు ఉంటుంది, ఇది మాత్రం చేదు ఉండదు. ఇంకా అసలు మామూలుగా నిజంగా ఉండదా? నిజంగా ఉండదండి. పచ్చి తింటా ఉందంటే మాత్రం పనిష్మెంట్ మీదే. మీరు ఏ పనిష్మెంట్ ఇస్తే దానికి నేను రెడీ. నిజమే అండి, ఏం లేదు, పెద్ద చేదు లేదు. మామూలు పచ్చికాయ కూరలు తింటే ఎలా ఉంటుంది అలాగే చేదు లేదండి. చేదు లేదు. ఓకే, సో అడవి కాకరకాయ మసాలా గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? అడవి కాకరకాయ ముక్కలు, పల్లీలు, కారం పొడి, ధనియా పొడి, జీరా పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, టమోటా ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, ఆయిల్. సో స్టవ్ ఆన్ చేసుకున్నామండి. సో ముందుగా పల్లీలు నువ్వులు వేయించేసి పేస్ట్ చేసేసారు అంతే. నెక్స్ట్ ఆయిల్. కొంచెమే సరిపోతుందండి. అవునా? అంటే ఇది కొద్దిగానే ఉంది కదా ముక్కలు, దానికి తగ్గట్టు కొద్దిగానే సరిపోతుంది అనమాట. ఓకే, కొంతమంది ఇవి తొందరగా ఉడకవని ఉడికించేసి అంటే మనం దీంట్లోనే కొంచెం ఎక్కువ ఫ్రై చేద్దాం. ఓకే, కొంతమంది ఉడికించి ఆ నీటిని వార్ చేసి కొంచెం టైం పడుతుంది, కానీ ఉడికిపోతుంది. పెద్దగా ఉడకదనే సమస్య ఏం లేదు, ఉడికిపోతుంది. ఓకే, పొరిగింటి పుల్లకూర మనకు రుచి అంటాం కదా, అలా ఇప్పుడు మీరు టైలర్ అన్నారు కదా, మీ అమ్మాయి మీరు కుట్టిన బట్టలు వేసుకుంటుందా, లేదంటే వేరే వాళ్ళ అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ అట్లాంటివి ఎక్కువ ఇష్టపడుతుందా? చిన్నదే కదండి, నేను చెప్పినట్టు వింటుంది. 7th class అయితే చిన్నదంటారా? ఈ రోజుల్లో 1st class 2nd class పిల్లలే అసలు వాళ్ళు చెప్పిన డ్రెస్ వేస్తేనే వాళ్ళు బయటకు వెళ్తున్నారండి. అలా అయిపోయింది, చెప్పులతో సహా వాళ్ళు చెప్పినవే ఇవ్వాలి. అదే లేదండి, మా అమ్మాయి అయితే నా మాటను మాత్రం ఇప్పటి వరకు తీసేయలేదు. సో నూనె కాగిపోతుందండి. మొదట ఏం వేస్తున్నారు? కొంచెం పోపు దినుసులండి, జస్ట్ కొన్ని పోపు దినుసులు కొసురుకోవడం ఎందుకండి, బాగుంటాయి కూరలో. తర్వాత ఇది ఆకు అండి, సాజీరా, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా దినుసు, చెక్క అండి. ఆడవాళ్ళకున్న ఒకే ఒక్క అస్త్రం అండి, వాళ్ళ పిల్లలు. మనం ఏది కావాలన్నా వాళ్ళ మీద తీర్చుకోవచ్చు కదండి, బలవంతంగా రుద్దచ్చు. ఇంకెవరు మన మాట వినరు. హస్బెండా ఓకే, మనం అజమాయిషీ చేయలేము. ఒకే ఒక్క పిల్లల మీద మాత్రం, అది కొంతకాలమే. ఓకే, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలో అడగండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిందుతాయి, ఉల్లిపాయలు కొన్ని వేయండి. గుడ్ అనమాట. గుడ్డే అండి. ఇంకా ఏం పేరు? అభినయశ్రీ అండి. ఏమైనా నేర్పిస్తున్నారా? సంగీతంకు వెళ్ళేదండి. ఈ ఇయర్ ఏమైందంటే టైం సరిపోవట్లేదు తనకి. ఇవి వేద్దామండి ఇప్పుడు. కాకరకాయ, అడవి కాకరకాయ ముక్కలు.
సరే తనది మీరు అలా ఉండేవాళ్ళ మీ అమ్మగారు చెప్పిన మేము నాకు 2 బ్రదర్స్ నేనండి, మేము ముగ్గురం కూడా ఇప్పటికీ కూడా మేము మా అమ్మ నాన్న మాటని చాలా గౌరవం అండి. ముగ్గురం కూడా ఎవరో మా నాన్న ఏదైనా కాదన్నాడంటే మేము అంతకే ఆగిపోతాం ఇంకా అసలు. సరే సో దాంట్లో ఉప్పు కారం ఏమైనా కొంచెం కొంచెం పసుపు వేసుకుందామండి, జస్ట్ కొంచెం అండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చాలా చాలా ఎక్కువ స్మెల్ కూడా. ఓకే మీ అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరండి? మీనపల్లి కలాల్. మీనపల్లి కలాన్. చదువుకుంది కూడా అక్కడేనా? నేను అమ్మమ్మ వాళ్ళలో 7th వరకు చదివానండి, తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చానండి. ఇది కొద్దిసేపు మూత పెట్టేద్దామా? టమాటా వేసాం కాబట్టి ఉప్పు వేసారా? వేయలేదు, కానీ ఉప్పు వేయకుండానే మగ్గించారు. కొంచెం మగ్గిస్తే ఓకే అది ఆ మసాలా అల్లం వెల్లుల్లిపాయ ఘాటు వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా? అయిపోతాయండి, అయిపోయాయి. అందుకే కొంచెం ఆయిల్లో మనం మగ్గనిచ్చామనుకోండి తొందరగానే ఇది అయిపోతాయి, ఎక్కువ ఇది కాదు. ఇంకా వాటర్లో కన్నా మనం దీంట్లోనే ఇది చేయొచ్చు, ఆయిల్లోనే ఫ్రై చేయాలి. సాల్ట్ అండి సరిపడా, కొందరు తక్కువ. కొంచెం అమ్మ అంతొద్దు, కొన్ని ముక్కలే ఉన్నాయి చాలు. ఇంకా కారం పొడి కొంచెం చాలండి. ఇది ఆల్రెడీ ఇంట్లో తయారు చేసిన కారం పొడి. ఓకే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం ఎక్కువగానే ఉంటుంది. మామూలుగా కొన్నదైతే అంత ఉండదు, కారం కలర్ఫుల్గా ఉంటుంది కానీ చప్పగా ఉంటుంది. ఇది కలర్ తక్కువ ఉన్న. మీరు తొడిమెలు తీసి పట్టించడం అంతా మీరు చేశారా? మీ అమ్మగారు? అమ్మగారే అండి, మనం ఏం చేస్తాము అంతేనా? అమ్మ చేస్తే తీసుకొచ్చుకోవడం మన డ్యూటీ అంతే. ఇంకా సో ఇలా అడవిలో దొరికే కాయగూరలు ఇంకా ఏమైనా ఉన్నాయండి మీకు తెలిసినవి మీరు వండుకునేవి? ఇంకా అంటే తెలిసిన కాడికి ఇవే అండి ప్రస్తుతానికి అయితే. చాలా ఉంటాయండి అసలు, ఊర్లలో మాత్రం పొలాలు ఉంటే మాత్రం ప్రతిదీ చక్కగా కొన్ని చాలా మట్టుకు ఎక్కువ మట్టుకు మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేటివే ఉంటాయండి ఊర్లో. అన్ని ఆకుకూరలు, కొన్ని ఆకుకూరలు నిజంగా చాలా మంది తెలియదు. అలా ఉన్నది చినంగాకు, మీరు చినంగాకు చాలా బాగుంటుంది. చినంగి ఆకు అంటారు, అది పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుంది అసలు పచ్చడి. మళ్ళీ అది సిటీలో చాలా మందికి తెలియదు చిన్నంగాకు అనేది. నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసాను, వాళ్ళు కొంచెం వాటర్ వేసుకుందామండి. అండ్ ఇప్పుడు కొంతమంది ఆకుకూరల వాళ్ళ దగ్గర దొరుకుతుందండి చినంగాకు. చాలండి, చాలా ఇంకొంచెం వేయండి మగ్గని. ఈ పేస్ట్లు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు? ఇది కొంచెం మగ్గగానే పేస్ట్ వేసేస్తే ఈ కూర కొంచెం తొందర పడద్దు అనమాట, కొంచెం టైం తీసుకోవాలి. అందుకే కొంతమంది ముందు ఉడికించి వార్ చేస్తారు, కానీ అలా వార్ చేస్తే ఏముంటుంది దాంట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ తీసుకుంటేనే బాగుంటుంది. సో అది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, కాసేపు వెయిట్ చేద్దాం. తీసి చూద్దామండి. ఇది అయిపోయిందండి, ఇలా పెట్టండి బోర్లిచ్చండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు ఇది పేస్ట్ వేసేద్దామండి. కొసురుకోవద్దండి కరివేపాకు, తాలింపు దినుసులు కదండి. కర్రీ కొద్దిగా ఉంది కదండి, ఎంతున్నా అంతే అంటారు, ఆకు తినచ్చు. వేసేసేయండి. ఇంకా వేయించిన పల్లీలు నువ్వుల పేస్ట్ చూడండి చాలు. తర్వాత వాటర్ వేస్తారు మళ్ళీ కొంచెం. నెక్స్ట్ ఇది ధనియాల పొడి, జీరా పొడి వేసేసి కొత్తిమీర వేసేసి ధనియాల పొడి. నెక్స్ట్ వేయించిన జీలకర్ర పొడి అండి. నాకు ఇది వాసన కూరలో వేసే టేస్ట్ చాలా ఇష్టం అండి. అవునా? అదే గరం మసాలా బయట కొనే కన్నా ఇలా గరం మసాలా కాదు కదా, కాదు కానీ అదే గరం మసాలా యూజ్ చేయకుండా జీరా పొడి వేసుకుంటే కూడా స్మెల్ బాగుంటుందని. ఓకే అలా అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం ముద్దగానే ఉండాలా కూర, మరి గ్రేవీగా కాకుండా. ఇలా ఉంటే రోటీలోకైనా యూజ్ చేయొచ్చు, రైస్ లోకైనా బాగుంటుందండి ఇది. సో అది కన్సిస్టెన్సీ ఎలా కావాలన్నా, నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది అది మన ఇష్టం అండి, మన ఇష్టాన్ని బట్టి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయచ్చు, పేస్ట్ కొంచెం ఎక్కువ కలుపుకుంటే కూడా గ్రేవీ అయిపోతుందండి. ఇంకా అసలు మీ ఇంట్లో అందరు తింటారా ఈ ఆకాకరకాయని? తింటారండి, మీరు పాపకు కూడా పెడతారండి. తను ఇష్టం లేకనా మరి వేడివేడి అన్నంలో కలిపేసి తినిపించేస్తుంటా, తోసేయాలంటే పిల్లలకి. అంతే. ఇంకా ఆఫ్ చేద్దామండి స్టవ్. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. ఇది తీసుకోండి, గరిటెతో వంపండి.
కరివేపాకు కూడా ఇప్పుడు వేసాం అనుకోండి స్మెల్ బాగుంటుంది. మనకి ఫస్ట్లో వేస్తే నూనెలో అంతా మాడిపోతుంది, ఇది వేగిపోతుంది కదా. పచ్చి తింటే కూడా కొంచెం కరివేపాకు మంచిదండి. పచ్చి తినలేం కాబట్టి ఇలా తింటే బాగుంటుంది. ఓకే. అండ్ కరివేపాకు ఎన్ని రకాలుగా తినొచ్చండి. పచ్చిది తినొచ్చు, పొడి చేసుకొని తినొచ్చు, మరి పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి పొడి తినగలిగితే తినొచ్చు. తినొచ్చు. పొడి అయితే మరి బాగుంటుందండి. జుట్టుకి కొబ్బరి నూనెలో వేసి కాచి జుట్టుగా రాసుకోవచ్చు. ఇప్పుడు గార్నిష్కి కొత్తిమీర అండి. డిష్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. అడవి కాకరకాయ కర్రీ. కాకరకాయ కర్రీ. ఓకే, చూస్తున్నారుగా అడవి కాకరకాయ కర్రీ. మీరు ప్రిపేర్ చేస్తారా? తప్పకుండా ఈ సీజన్లో ఒక 2-3 సార్లు అయినా తినాలటండి. మరి ఈ అడవి కాకరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూసి నేర్చుకుందాం. అడవి కాకరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అడవి కాకరకాయ ముక్కలు, కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పోపు దినుసులు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులు. అడవి కాకరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీలు నువ్వులు వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అడవి కాకరకాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, టమాటో ముక్కలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, పల్లీలు, నువ్వుల పేస్ట్ కూడా వేసుకుని చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అడవి కాకరకాయ కర్రీ తయార్. వంట రెడీ అయిందండి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇది అడవి కాకర కర్రీ. ఓకే. బాగుంది గిరిజ గారు, బాగా చేశారు. కమ్మకమ్మగా ఉంది. ఆ పల్లీలు అండ్ నువ్వులు వేయించి మనం పౌడర్ చేసి వేసాం కదా, చాలా ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ కాకుండా కమ్మగా చేశారు. బాగా చేశారు. నైస్. ఇప్పుడేంటి? కాకరకాయ పెరుగు కర్రీ అండి. కాకరకాయ పెరుగు కూర. పెరుగు కర్రీ. పెరుగు కర్రీ. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తారా? కాకరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీరా పొడి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, సోపు, ఆయిల్. ఓకే గిరిజ గారు, ఆల్మోస్ట్ మీరు కాకరకాయ ముక్కలు ఎన్ని తీసుకున్నారో పెరుగు అక్కడ అంత కనిపిస్తుంది. అంతా వాడతారు? అంత పట్టదు, ఆఫ్. అందులో ఆఫ్. ఓకే, ముందుగా వీటిని ఉడికించడము, కొంతమంది ఉప్పు పసుపు వేసి అది ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఇచ్చేసి వాటర్ తీసేసేయాలండి అందులో. ఓకే, ఇందులో వేసేసి ముక్కలు వేయండి. చూడండి, చాలు. పసుపు కూడా కొంచెం చాలా చాలు. ఇది ఇలా కలిపేయాలండి. ఇది ఉప్పుతో కొంచెం నీళ్ళు ఊరిపోతాయా? కొంచెం ఒక 5 minutes పెడితే బాగుంటుంది. వాటర్ వచ్చేస్తుంది. ఇలా చేస్తే దాంట్లో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది కదా. అంటే చేదు ఎక్కువగా ఉంటుంది కదా డైరెక్ట్ వేస్తే, మరి అంత చేదు కూడా తినలేం కదా. ఏదో కొద్దిగా చేదు అంటే తినగలుగుతాం కానీ. ఎవరైనా తాగలం అనుకుంటారు, అసలు తాగేయాలండి నిజంగా నన్ను అడిగితే కనుక. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ చేదే మనకు అవసరం కదా, కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి. అప్పటికి బాగానే ఉడికిస్తే ఇంకా మొత్తం పోతాయండి. ఇలా చేసేసుకొని దీన్ని ఇలా గట్టిగా పిండేసేయాలండి. 2-3 చుక్కల చేదు అనేది అంతా వెళ్ళిపోయేదాకా 5 minutes పెట్టామనుకోండి, కొంచెం ఎక్కువ పెట్టండి. ఇప్పుడు ఇలా పిండేసేసుకొని చాలా మంది ఫ్రై చేయడానికి కూడా ఇలాగే యూజ్ చేస్తారు. సో మీరు జనరల్గా ఇలా పెరుగుతో కాకుండా మామూలుగా ఫ్రై చేసినా కూడా ఇలాగే తీసేస్తారండి? తీసేస్తారు. మనం మామూలుగా అదంతా లేకుండా డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, అసలు ఏం తీయనక్కర్లేదు. ఇలా తీసేస్తాం కదండి, ఇలా వాటర్ వెళ్ళిపోతుంది ఇది. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేయొచ్చండి. బౌల్ పెట్టి నూనె కొంచెం ఆయిల్ వేసేసేయాలి. కాకరకాయ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, దాన్ని బాగా వేయిస్తాం కదా అందుకని. ఇప్పుడు పచ్చిమిర్చి అండి కాగనిద్దాం. ఓకే,
మీ ఇంట్లో మీ అమ్మాయికి కాకరకాయ ఐటమ్స్ అసలు తినదండి, అసలు తినదు. ఇది ఒకటి మాత్రం చాలా అవాయిడ్ చేస్తుంది, తినదు ఇంకా అసలు. మీరు ఇంకా బలవంతం చేయలేకపోయారు. ఆయిల్ అండి, ఇదిగోండి. ఒక 2 పచ్చిమిర్చి, అండ్ చేతి లేకుండా కొంచెం బెల్లం యాడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా, అలా వెరైటీస్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసేసేయండి ఇప్పుడు. ఓకే, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ కాకరకాయలు వేసేద్దామండి. ఇంకా ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగాలండి ఇవి. ఓకే, సో ఆ నూనెలోనే కాకరకాయ ముక్కని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ అయితే ముందు వేగాలి. ఇంకా టైలరింగ్ కాకుండా మీకు ఇంకా ఫ్రీ టైం దొరికితే ఏం చేయడానికి ఇష్టపడతారు? యాక్చువల్గా టైం మామూలుగా నాకు మామూలుగా టైం దొరకదు, కానీ మీకు ఇష్టమైన వర్కింగ్ వర్క్ కూడా వచ్చండి నాకు. బ్లౌజులకి వర్కింగ్ నా బ్లౌజులకు వరకు నేను చేసుకుంటానండి వర్క్. డిజైన్స్ అన్ని కూడా మీరే వేసుకుంటాను, ప్రింట్ కూడా వేసుకుంటాను నేను. ఓకే, ఇంకా మామూలుగా ఇప్పుడు అనార్కలీస్ అని మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు డ్రెస్లని, రెడీమేడ్ కొనని అవసరం లేదు. తనకి అలా డ్రెస్లకి వర్క్ కూడా నేనే చేసుకుంటానండి. ఓహో, వెరీ నైస్. సో మీరు టైలర్ దగ్గరికి వెళ్ళాల్సింది, రెడీమేడ్ షాప్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. ఇంకా అసలు ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే మామూలుగా ఫస్ట్ యాంకర్స్ని అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళు ఏం డ్రెస్ వేస్తున్నారు అనేది. ఓకే, వాళ్ళ డ్రెస్ మేము అబ్జర్వ్ చేసి అది వాళ్ళు ఎలా తయారు చేస్తారో కూడా అబ్జర్వ్ చేస్తాను, తయారు చేసేస్తాను. ఇంకా ఓకే, నచ్చుతాయా మీరు చేసినవి ఇంకెవరికైనా? మీ పాప ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల వాళ్ళకి అట్లా కూడా వచ్చాయండి నాకు ఆర్డర్స్. పాప డ్రెస్లను చూసి కూడా నాకు ఆర్డర్స్ వచ్చాయి. సో ఇంకొంచెం అది ఫ్రై అవ్వనిద్దాం కొంచెం. సో అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, కాసేపు వెయిట్ చేద్దాం. మీరు అనుకున్నట్టుగా ఫ్రై అయ్యండి ముక్కలు. అయ్యేయండి. ఇప్పుడు కొంచెం పసుపు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలండి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అదంతా మళ్ళీ వేగాలి. ఇప్పుడు కొంచెం కారం అండి. చాలా. తర్వాత ఇది జీరా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం సాల్ట్తో దాన్ని కలిపాం కదా, కొద్దిగానే వేయండి. నెక్స్ట్ ఇక పెరుగు వేసి, జీలకర్ర ధనియాల పొడి తర్వాత ఇప్పుడు పెరుగు వేసేసేయండి. సో కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి పెరుగు వేసేసి కొంచెం జీరా పొడి ధనియాల పొడి వేసేసి తీసేసుకుంటే అయిపోతుందండి. ఓహో, వేయించడంలోనే మనకు టైం అంతా పడుతుంది. మిగతా తర్వాత ఏం పట్టదండి ఇంకా అసలు. చూడండి, ఇంకొంచెం వేయండి, చేదుగా ఉంటుంది కదా, ఆ చేదు పోవాలంటే పెరుగు కొంచెం చాలండి. ఇంకా సో కొంచెం ఇలా ముద్దగా ఉంటుంది అనమాట, పెరుగుగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుందండి, అసలు చేదు తెలియదు అసలు. ఇంకా కొంచెం ధనియా పొడి, జీరా పొడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ధనియాల పొడి మీరు చెప్పినట్టు కొంచెం జీరా పొడి వేయండి. ఫైనల్గా ధనియాల పొడి వేసాక జీలకర్ర పొడి అండి. ఇంకా తీసేయచ్చా? ఇక తీసేయచ్చండి, బౌల్లోకి తీసేసుకొని కలిపేసారా? తీసేసేయండి. ఇంతేనా మన కర్రీ? ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తే అయిపోతుందండి. ఓకే, ఇదిగోండి మీ కొత్తిమీర. మరి సోంఫ్ ఇప్పుడు ఇలా వేస్తా అండి కొత్తిమీర. ఇది ఓన్లీ ఫ్లేవర్ అండి, అంతే, జస్ట్ ఇలా. సో పంటికి తగులుతూ ఉంటుంది. అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే వేసుకోవచ్చు, అంతే. ఇంకా సో ఇప్పుడు ఇది ఏంటన్నారు? కాకరకాయ పెరుగు కర్రీ అండి. పెరుగు కర్రీ. కాకరకాయ పెరుగు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరోసారి చూసి నేర్చేసుకుందాం. కాకరకాయ పెరుగు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, సోంఫ్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు. కాకరకాయ పెరుగు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కాకరకాయని చక్రాల్లా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి అందులోంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే రసం తీసిన కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో సరిపడా కారం, ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. చివరగా ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, సోంఫ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ పెరుగు కర్రీ రెడీ. కాకరకాయ పెరుగు కర్రీ రెడీ అండి. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చెప్పండి ఎలా ఉంది? నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. కొంచెం పుల్లగా అనిపిస్తుంది, ఉప్పు తగ్గిందేమో అనుకుంటున్నాను.
ఉప్ప ఏం లేదండి, పెరిగేసారు కదా పుల్ల పుల్లగా బాగుంది. ఇంత బెల్లం ముక్క కూడా వేస్తే బాగుండేమో అనిపించింది. అంటే బెల్లం ఎందుకంటే పెరుగు కాంబినేషన్లో బెల్లం అంత ఇదిగా ఉండదు కాబట్టి బెల్లం వేయలేదు అనమాట. చింతపండు గుజ్జు వేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా బెల్లం వేయాల్సిందే. అప్పుడు మామూలుగా చింతపండుతో కూడా చేస్తాం కదా, అప్పుడు ఖచ్చితంగా బెల్లం వేస్తే బాగుంది. కాకరకాయతో 2 మంచి వెరైటీస్ చూపించారు, 2 టేస్టీగా ఉన్నాయండి. ఇంతకీ 2 కాకరకాయలే ఎంచుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే కాకరకాయ అడవి కాకరకాయ ఎప్పుడు దొరకదు, ఈ కాకరకాయ హెల్త్కి మంచిది కాబట్టి 2 కాకరకాయలే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంతో శ్రమ కోర్చి మీ టైంని వదులుకొని, అంటే మీకు ఇంట్లో ఎంతో బిజీగా ఉన్నా మా కోసం ఇక్కడికి వచ్చారు, మాకు చక్కటి రెసిపీస్ చూపించారు. సో ఇంత చక్కటి వంటకాలు చూపించినందుకు మీకు జీ తెలుగు మీ ఇంటి వంట వారి తరఫున ఈ అందమైన చీర థ్యాంక్ యూ అండి, కానుక. ఓకే థ్యాంక్ యూ అండి. జీ తెలుగు వారికి కూడా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సో మీరు కూడా ఇలా రుచికరమైన వంటకాలు ఇంట్లో వండుకోవచ్చు, మీ వాళ్ళకి తినిపించవచ్చు. ఇంకో కొన్ని కొత్త వంటకాలు కావాలంటే ఈ ప్రోగ్రామ్ని చూసి నేర్చుకోవచ్చు. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత ఖమ్మంలోని రేగుల చిలకలో ఉంటున్న కె రమాదేవి. రమాదేవి గారు, మీరు రాసి పంపించిన గ్రీన్ పీస్ ప్యాన్ కేక్ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరో 2 సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. మీ ఫేవరెట్ కుకరీ షో ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంటతో. అందాక సెలవిస్తారు కదా. నమస్కారం.